మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనందరం మాంసాహార రహస్యాలు తెలుసుకుంటూ ఉన్నాం. పాలు చక్కటి కాల్షియం కలిగిన ఆహారమని, మాంసకృతులు మంచి శక్తినిచ్చే ఆహారమని, సులువుగా దాన్ని వాడుకోవటానికి అవకాశం ఉందని, అందుచేతనే వైద్యులందరూ పాలు త్రాగమని తెలియచేస్తారని, మన పెద్దలు కూడా పిల్లలకి ఇంట్లో వారందరికీ పాలు త్రాగితే మంచిదని పాలను ఎక్కువ ఖర్చు పెట్టైనా కొంటూ ఉంటారని మనం ఆలోచించుకున్నాం. పాలు త్రాగకపోతే మరి కాల్షియం రాదు, మాంసకృతులు రావు, బలం ఉండదు అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారిలో అపోహలు తొలగటానికి పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న నువ్వులు, మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరలు మనం గనక వాడుకుంటే ₹2 అంత మంచి కాల్షియంని, మాంసకృతుల్ని మనం పొందొచ్చని, ఇక జీవితంలో పాలు గ్లాసు త్రాగకపోయినా మనిషికి నష్టం లేదని చక్కగా చెప్పుకున్నాం. అందుకని మనందరం పాలు త్రాగకపోయినా ఎదిగే వయసులో పిల్లలకి ఇవ్వండి. ఇక పెద్ద వయసులో పాలు త్రాగకపోయినా శరీరానికి కాల్షియం కావాలంటే ఒక్క నువ్వులుండ తినండి. 30 గ్రాముల నువ్వులుండ రోజు మొత్తానికి కావలసిన కాల్షియం సుమారు 430 మిల్లీగ్రాముల కాల్షియం వచ్చేస్తుంది. ₹1 తోటకూర, ₹2 తోటకూర, లేకపోతే ఇంత మెంతికూర, ఇంత పొనగంటు కూర తినేశారంటే 400-500 మిల్లీగ్రాముల కాల్షియం వచ్చేస్తుంది. 1-2 రకాల గింజలు మొలక్కట్టి తింటే పాల కంటే 4-5 రెట్లు మాంసకృతులు వస్తాయి. ఒక గుప్పెడు గింజల్లో ఎంత ఎక్కువ శక్తి చూడండి. మరి మన శరీరానికి ఖర్చు తక్కువలో చక్కటి పోషణ అందించడానికి ఇలాంటి సంపద ఉంది. కాబట్టి మీ అందరినీ ఆలోచించమంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం పాల ఉత్పత్తుల వాడకం. పాల రహస్యం తెలిసింది. ఇతర పాల ఉత్పత్తులు ఏమేమిటి, వాటిని ఎలా వాడుతున్నాం, వాటిలో ఉండే మంచి చెడులు ఆలోచించబోతున్నాం. పాల ఉత్పత్తులు పెరుగు, మేగడ, వెన్నపూస, నెయ్యి, ఇవే కదా పాల ఉత్పత్తులు. మన చిన్నప్పుడు రోజులు కొంచెం పల్లెల నుంచి వచ్చిన వారందరూ ఒక్కసారి ఆలోచిస్తే మీ అందరికి ఫ్లాష్ బ్యాక్ చాలా గుర్తొస్తుంది. చాలామంది పాలు అమ్ముకుని బ్రతికేవారు. అందరూ గేదెలు పెంచుకోలేరు కదండి. కొంతమంది ఇప్పటికీ 2 గేదెలు 4 గేదెలు పెంచుకుంటారు. వాటికి బాగా మేపి పాలు తీసుకుని అమ్ముకుంటూ నెలకొచ్చే 3-4 వేల 5 వేల రూపాయలతో కుటుంబం అంతా ఆ గేదెలు పోషిస్తున్నాయి పాల రూపంలో. కొంతమంది అలా పాలు అమ్మేవారు ఊళ్ళో ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉన్నారనుకోండి, ఆ పాల ఇల్లు అంటారు, ఆ పాల వాళ్ళు అంటారు. ఇక వాళ్ళ పేరు పాలవాళ్ళే. నాకు ఆ ఊళ్ళో పాలవాళ్ళు కనపడ్డారండి అంటారు. అట్లా అలవాటు అయిపోతాయి. కొంతమంది వెనకటి రోజుల నుంచి వచ్చే ఆచారం అయితే వెన్నపూస అమ్ముకుని డబ్బు సంపాదించేవారు. కుటుంబం అంతటికి అసలు ఆ వెన్నపూస అమ్మే పొలాలు కొన్నవారు ఉన్నారు. వెన్నపూస అమ్మే పిల్లలకి కట్నాలు కూడా ఇచ్చిన వారు ఉంటారు. పాడి చేయటం, వెన్నపూస తీయటం, అమ్మేయటం. ఇక నేతులు అమ్ముకుని బ్రతికేవారు ఉన్నారు. బాగా ముందు రోజులకు వెళితే ఊళ్ళో ఏదో ఒకరికో ఇద్దరికో పాడి బాగా ఉండేది. వాళ్ళ ఇంట్లో 20 లీటర్లు, 50 లీటర్లు, 25 లీటర్ల పాలు వస్తే పెద్ద పెద్ద గుండిగల్లో పాలు తోడు పెట్టేసేసి, ఈ తోడు పెట్టిన పాలని మరి పెరుగు అవుతుంది కదా, ఈ పెరుగుని చిలకటానికి కవ్వం ఇంతంతలా కవ్వాలు ఉండేవి. ఇక 3:30-4 పని మనుషులు వచ్చి అట్లా కవ్వం తిప్పుతుంటే మోత మీకు గుర్తుందే, గంటల తరబడి ఆ వెన్న పడేటట్లు చేయటానికి కవ్వంతో తిప్పేవారు. అలా ఆ పెరుగులో ఉండే వెన్నంతటిని తీసుకోవటానికి మజ్జిగ చేయించేవారు అనమాట. ఆ వెన్న తీసేసుకుని
మరి అన్నేసి పాల వెన్న తీసుకుంటే ఇన్ని మజ్జిగ మిగిలిపోతాయి కదా. మరి ఏం చేసేవారో తెలుసా? ఆ ఊరు మొత్తానికి మజ్జిగ ఫ్రీగా పోసేవారు. అన్నము తినటానికి వెనకటి రోజుల్లో కూర కొనుక్కోలేని స్థితి, పచ్చడి కూడా లేని స్థితి ఉండేది. అలాంటి అన్నాన్ని ఒట్టిగా తినలేక గంజి పోసుకుని తినేవారు. కొంతమంది మజ్జిగ పోసుకు తినేవారు. ఆ మజ్జిగ కూడా ఉండే కదా అందరికీ. ఈ వెన్న తీసేసిన మజ్జిగ పలచగా చేసి ఈ మజ్జిగని సమాజంలో ఉండే తోటి వారికి పంచడానికి ప్రయత్నం చేసేవారు. ఆ మజ్జిగ కోసం ఇంతంత టిఫిన్లో తెప్పాడాలో తీసుకుని ప్రొద్దునే లైన్లో నుంచునేవారు. ఇప్పుడు నీళ్ల బిందెల లైన్ ఉంది చూసారా, అలా మజ్జిగ కోసం లైన్ ఉండేది వెనకటి రోజుల్లో. సామాన్యంగా ఇట్లా మజ్జిగ ఎవరింటి కూడా తెచ్చుకునే వాళ్ళకి నేతులు తినడానికి, పెరుగు వేసుకోవడానికి అవకాశం ఉంటుందా? వెన్నపోసి తినడానికి? వాళ్ళ పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, ఎవరింటికైనా భోజనాలకు వచ్చినప్పుడు ఇలాంటి వారికి తగిలేది. ఇక ఎవరో ఊళ్ళో ఒకరిద్దరికి ఉండేది నెయ్యి తినే అవకాశం, రోజు పెరుగు తినే అవకాశం. అందుకని వెనకటి రోజుల నుంచి పాల ఉత్పత్తులే మనుషుల్ని ఎక్కువగా బ్రతికించాయని చెప్పొచ్చు. దానివల్ల ఎక్కువ పోషణ కూడా లభించిందని కూడా చెప్పొచ్చు. ఇది యథార్థం. అలా మన వారసత్వంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మేగడ వాడుకోవటం అనేది ఒకరి నుంచి ఒకరికి అట్లా వచ్చి ఈ రోజుకు మనందరికి కావలసిన పాలు చక్క ప్యాకెట్లో వచ్చేస్తున్నాయి. ఏ గేదెయో మనం తాగేది మనకేం తెలుసు? ఎవరు కష్టపడి పితికారో ఇట్లా పితకకుండా లేవు కదా. మనకి మిషన్స్ లేవు ఇంకా పాలు పితికేవి. ఎవరు పిండిన పాలు మన ఇంటికి చేరి మన పొట్టలోకి వెళ్ళాయో, ఆ గేదె ఎక్కడ మేత తిందో, మరి ఏ గేదెో, ఇవన్నీ మనకి అనవసరం కదా. కానీ అలా రైతులు గేదెలను పెంచి పాలు తీసి పాలను అమ్మితే కేంద్రాల ద్వారా మనకి ప్యాకెట్లోకి రెడీ అయి వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. మరి ఇలాంటి పాలల్లో ఉండే కొన్ని రహస్యాలని మనం తెలుసుకున్నాం కదా. పాల ఉత్పత్తుల్లో ఉండే రహస్యాలు ఈరోజు 4 విషయాలు తెలుసుకోబోతున్నాం. పెరుగు, మీగడ, వెన్నపూస, నెయ్యి. ఈ 4 రకాల పాల ఉత్పత్తుల్లో పోషక పదార్థాలు ఏమేమి ఉంటాయి, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఈ 2 విషయాలు మనం ఆలోచిస్తే బాగుంటుంది. 100 గ్రాముల పదార్థంలో నేను చెప్పబోయే లెక్కలు